ఇంతమందిని మోసం చేసావు, ఎందుకురా నీకింత డబ్బు? ఇదే క్వశ్చన్ మీరు అజయ్ మాల్యా అని అడగలరా? పోనీ నీరజ్ మోడీ? సార్, ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాల్ని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. ఈ సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మంచివాడు చెడ్డవాడిగా మారవలసి వస్తుంది. పరిస్థితులు అనుకూలించుకో చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోతున్నాడు సార్. అండ్ అలాంటి మంచోళ్ళే మన చుట్టూ తెగ తిరిగేస్తున్నారు సార్. సార్, మీకు విషయం చెప్పనా, ఒక పేదవాడి మంచివాడిగా ఉండడానికి, ఒక ధనవంతుడు మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది సార్. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి కళ్ళజోళ్ళు, చేతికర్లు పంచి మంచివాడిని అయిపోతుంది సార్. లేదా చారిటీ పేరుతో చిన్న చలవేంద్రం పెట్టి కూడా మంచివాడిని అయిపోతుంది సార్. మహా అయితే 150 రూపాయలు కుండ, 20 రూపాయలు మగ్గు, 10 రూపాయలు గ్లాస్ సార్. అలాంటి మంచి నాకు వద్దు సార్. నేను ధనవంతుల్లా ఉంటూ మంచోళ్ళ ఉందాం అనుకుంటున్నాను సార్. తప్ప సార్? నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్, బట్టలు నాకు మోసపోవడం, మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. సార్, కోడి మీద జాలి పెడితే చికెన్ 65 ఎలా తినగలం సార్? అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్, నన్ను అడిగితే ఇలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు సార్? మనకు అన్నం పెట్టే రైతులు ఆపదలో ఉన్నాం, ఆదుకోండి అని దండం పెడుతూ బ్రతమాలుతారు సార్. కానీ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ నీకు రుణం తీసుకున్న అర్హత లేదని నోట్లో సున్నం కొడతారు సార్. బడాబాబులు వస్తారు సార్ సూట్లు వేసుకొని, బిజినెస్లు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు, కానీ ఆఖరికి రుణం ఇచ్చిన బ్యాంకులకి కన్నం పెట్టి దొబ్బేస్తారు సార్. ఏం సార్, ఇది మోసం కదా? ఇది మోసం కదా చెప్పండి? మోసమే. వాళ్ళ మీద మీరు కేసు పెట్టగలరా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ దునియాలో మోసం చేయడం, మోసపోవడం చాలా కామన్ అయిపోయింది సార్. తీసుకుపోయి హాట్ బాక్స్ లో వేద్దాం. థర్డ్ డిగ్రీకి వెళ్ళినా నోరు మాత్రం ఇప్పట్లేదు. ఇలాంటి వాడిని ఫస్ట్ టైం చూస్తున్నా. తమ్ముళ్ళు, వాడంత తేలిగ్గా దారికి రాడు. దానికి వేరే విచారం ఉంది. ఇవి మన డిపార్ట్మెంట్లో ఎవరు చెప్పరు. నా ఎక్స్పీరియన్స్ చూడండి, వాడే చెప్పేస్తాడు. అవునా బాబాయ్? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాబాయ్. చేయండి. అయ్యయ్యో, అరే రే రే రే. లేగు నాన్న, నిదానంగా లేగు. భోజనం తీసుకొచ్చానయ్యా. ఎంత ఆకలి మీద ఉన్నావయ్యా నువ్వు? తిన్నాన్న, కడుపు నిండా తిను. తమ్ముడు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావో మీ వాళ్ళు అంత ఎక్కడున్నారో చెప్పేసేయ్. నీకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము తమ్ముడు. నేను హెల్ప్ చేస్తాను, చెప్పు తమ్ముడు. పోరా సుడియా. ఏమన్నా? పోరా సుడియా. ఏమంటావు? సుడియా అంటావా? సుడియా 1 వీక్ నుంచి వీడితోనే సరిపోయింది. అవునరా, చెప్పేస్తాడు. విన్నాం. నాకు అవసరమా గౌరవంగా రిటైర్ అయిపోక? లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీసర్? అమ్మా 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 అమ్మా, మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా? చెప్పరా మీ ఎండి? ఇక్కడి నుంచి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు. వాళ్ళకి టీలు ఇచ్చి మర్యాద చేస్తే మేనేజ్ చేయి. ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ. సరే సార్, టీ తీసుకోండి. తెలిసిన సీఏ ఉన్నాడు, కంప్లీట్ అవుతామన్నా. టీ తీసుకోండి. సిఐఎస్ అయ్యిందిరా, మన డబ్బులు మనమే తీసుకోబోదాం. వాడు పిలవండి రా. హలో గురు. చెప్పినందు. పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు. ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు. చెక్కులు ఇష్యూ చేశారా? 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు. ఇడియట్, నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్టెడ్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా. సరే ఎస్కేప్ అవుతాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకే గురు. సరే. హలో అవని, అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో. ఐల్ టెల్ యూ వాట్. ఓకే సార్.
అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు? ఎక్కడ అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు? అలా కోపడకూడదు. కోపడగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గారు? మీ ఎండి గారు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు. తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కాదు, తెగ కోపడిపోతుంది. Get in, Navni. ఓకే సార్. खेल खत्म, दुकान बंद. నందు పరిగెత్తరోయ్. వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు? మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావు. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడొక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute. Your job is over. ఆగస్ట్ 13 అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎగ్జాక్ట్లీ 2 రోజులు ముందు ఇండియా నుంచి ఇంగ్లాండ్కి మన సంపత్తో 3 బోట్లు బయలుదేరాయి. కానీ అక్కడ రీచ్ అయింది 2. మూడోదైన ఓషన్ పేరా కళింగపట్నం ఓడరేవు నుంచి బయలుదేరిన 3 గంటలకే మునిగిపోయింది. మునిగిపోయిన ఆ బోట్ కడుపులో 1000 కోట్లు దాచుకుంది. అండ్ నేను నా టీం 6 నెలలుగా రీసెర్చ్ చేసి ఆ బోట్ ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసుకున్నాం. అండ్ బోట్ను బయటకు తీయడానికి 3 crores ఖర్చు అవుతుంది. మాతో ఉన్న ఫండ్స్ అంతా రీసెర్చ్కే ఖర్చు అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బయటకు తీసిన ట్రెజర్లో 50-50. It's a trap! Boat! Move! Move! Signal! Escape! ఏమైంది గురు? పారిపోండి! Guys! Jump! నందు పోలీస్ ఇట్టుకొని వస్తున్నారా? పరిగెత్తు! బండి సెట్ సిగ్నల్. సార్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మీతో పాటు
మీ స్టేషన్ కూడా ఫండ్ ఇస్తా. ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ ఓ చేయకండి. ఆఫర్ బాగుందిరా, ఇటు రారా. దీని ముందు చెప్పోసారి. హలో అజయ్, పేపర్లు ఇప్పుడే న్యూస్ చూశాను. ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేసి కళింగపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నంబర్ తీసుకోండి. హరి అప్. అజయ్ ఏమైంది? సార్ కళింగపట్నం ఎస్ఐ నంబర్ సార్. హలో, నేను వైజాగ్ నుంచి ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఓషన్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేశారు కదా? ఎస్ సార్, కానీ వాడి పేరు ఉత్తమ్ కుమార్ కాదు, కెప్టెన్ సాగర్ కదా సార్. వాడికి అలాంటి చాలా పేర్లున్నాయి. వాడి అసలు పేరు ఉత్తమ్ కుమార్. వాడిని ఎక్కడ ఉంచారు? అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టాను సార్. వెంటనే వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. వాడితో ఎవరిని మాట్లాడనివ్వకండి. అండ్ వెంటనే ఫ్యాక్స్ ఆన్ చేయి. ఓకే సార్. ముందు వాడు ఉన్నాడా పారిపోయాడా చెక్ చేయి. ఓకే సార్. తీసుకో. ఫ్యాక్స్ వచ్చిందా? వస్తున్నాయి సార్. సరే, వచ్చింది వచ్చినట్టు తీసురా. ఓకే సార్. ఇవ్వండి సార్. ఏంటా ఇవి? ఇంకా వస్తున్నాయి సార్. సరే, వెళ్ళి తీసురా. ఓకే సార్. సార్ ఏంటి ఇంకా వస్తున్నాయా? పేపర్లు అయిపోయింది సార్. ఇన్ని కేసులా? అన్నా ఆడి ఫోన్ రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేసి ఆడి చెవి దగ్గర పెట్టు. నీ ఫోన్ ఉన్నట్టుండి కట్ అయిపోయింది గురు. ఎక్కడున్నావు గురు? గంట నుంచి కోర్టు అంతా వెతుకుతున్నావు. నందు, ఆ భైరస్వామి మనుషులతో కిడ్నాప్ చేయించాడ్రా. ఏమైంది గురు? ఆ డబ్బులు ఇచ్చేయాలరా. డబ్బుదే ఉంది గురు, నువ్వు ముఖ్యం. కానీ నువ్వు మాట చెప్తేనే కదా డబ్బు బయటకు వచ్చేది. నేను ఫోన్లో చెప్తా, మీరు కలెక్ట్ చేసుకోండి. సరే గురు. భైరవస్వామి, నువ్వు ప్రకాష్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి రండి. అన్నా భైరవస్వామి. అన్నా, అప్పటి నుంచి నువ్వు చెప్పిన చోట వెయిట్ చేస్తున్నావు. వాళ్ళు రాలా, డబ్బు రాలా. డబ్బు విషయం కదా, కొద్దిగా సహనం. సరే అన్నా. సర్లే, చూద్దాం. అన్నా వాళ్ళే ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేయి. సారీ గురు, కొంచెం లేట్ అయింది. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, తీసుకుని పారిపోదామని సిగ్నల్ గారిని అడిగాను. అయ్యయ్యో, మన గురువుని మోసం చేయటం రాంగ్ కదా అన్నాడు. మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదని మన గురువే చెప్పాడు కదా అని గుర్తు చేశాను. ఒప్పుకున్నాడు. సిగ్నల్ నువ్వేనా చెప్పరా? గురు, ఒకడు నిన్ను మోసం చేశాడో నన్ను శత్రువుగా చూడకు. ఒక రకంగా వాడు నీ గురువే. ఎందుకంటే బతకడానికి ఆడు నీకు ఒక తంత్రం నేర్పుంటాడని నువ్వే అంటుంటావు కదా. ఇన్నాళ్ళు నువ్వే కదా మా గురువే. ఇక నుంచి మమ్మల్ని నీ గురువు అనుకో.
ఇక్కడెందుకు ఆపావురా? తుపాకీ కోసం. తుపాకీ ఎందుకు? మనం ఇప్పుడు వెళ్తుంది మంజునాథ్ ఇంటికి. తేడా వస్తే మనలో ఒక్కడు కూడా మిగలడు. అయితే సరే పద. ಯಾರ ಒಬ್ಬರೇ ಹೋಗಿ. ఇటీవో భద్రంగా నా దగ్గర ఉంచుతా. ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ, ನೀವು ಕೂತುಕೊಳ್ಳಿ, ಅವರನ್ನು ನಾನು ಕರಿತೀನಿ. తుపాకీ జాగ్రత్త. ఎందుకు? ఎంతమంది ఉన్నారు చూసావు కదా. ఈ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಯೋನಂತ ಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ. నమస్కారం మంజునాథ్ గారు. కూర్చో మంజునాథ్. నమస్కారం స్వామి. ఇలాంటిది ఎక్స్సీఎం దగ్గర ఉంది అని విన్నాను. నిజమా స్వామి? నువ్వు విన్నది 100% నిజం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టరే కాడన్నారు అందరూ. కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో అతని పేరే సీఎంగా ఉంది. దానికి కారణం ఒక్కరోజు ముందు ఇటువంటి కలసం ఆయన ఇంటికి చేరడమే. ఈ పవర్ అతన్ని ఆ పవర్లో కూర్చోబెట్టింది. దీనికి అంత పవర్ ఉందా స్వామి? మంజునాథ, దీని గురించి వివరంగా చెప్తాను విను. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ కలసాన్ని మధ్యలో ఉంచి చుట్టూ బియ్యపు గింజలు వేస్తే ఆ కలసం దాని శక్తి ద్వారా వాటిని లాక్కోవాలి, అంటే పుల్ చేయాలి. దాని పేరే రైస్ పుల్లింగ్. ఇది ఒక శక్తిని పరీక్షించడానికి వాడే పద్ధతి. ఈ కలసానికి అంత శక్తి ఉందా? ఇది ఒక పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం. నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓం కాదు, ఆ ఓం. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని ధ్యాన మూలంగా గ్రహించి కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చి తయారైన మంత్రాలు. ఆ మంత్రాలు ప్రతిరోజు ఉచ్చరించబడి ఒక మామూలు శిలను కూడా మహాశక్తివంతమైన విగ్రహంగా మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉచ్చరించబడే ఈ మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలసాన్ని చేరుతాయి. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి ఆ శక్తిపీఠంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రోజు ధ్యానం చేయి. అన్నా ఏమైందన్నా? వా వా ఏం మాట్లాడాడు ఈడు? 100 కోట్లు ఉంటే నేనే కొనేసేవాడిని వీడి దగ్గర. నేను చెప్పింది నిజం. నిజమా? ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే అందులో కొంత నిజం ఉండాలి. వా 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 ఏం బుద్ధిశాలి ఎవరా?